యూఎస్లో అటాక్ అయింది మనోని పైన, పాపం షార్ట్ డెడ్. వానికి ఏ పాపం తెలియదు, అసలు వానికి ఏం తెలియదు. ఇక్కడ మనం సర్వే కావాలి కాబట్టి వాడు యథావిధిగా వాని పని కోసం వాడు బయటికి వెళ్ళిండు. కాకపోతే ఆ కొడుకులాడేమో చేస్తూ నిండే వీడి పనికి వీడు పోగానే వీడిని చూసి కాల్చి చంపేసి ఆ కారు తీసుకొని పోయిరు. సో మనం ఏం చేస్తున్నామని కాదు, కానీ మీరు ఏదైనా వేసే ముందర ఎక్కడికన్నా పోయే ముందర సరౌండింగ్స్ కూడా చెక్ చేసుకోండి. కొడుకులు ఎట్లున్నారు, ఏం చేస్తారు, అది ఇది అని చెప్పి చెక్ చేసుకోండి. ఎందుకంటే మన దగ్గర వెపన్స్ ఏమి ఉండవు. ఆ కొడుకులకి ఏమైనా అవసరం ఉంటే అంటే కాల్చి చంపేస్తారు, లేకపోతే ఏదైనా ఒకటి చేస్తారు. మనం ఇప్పుడు డే షిఫ్ట్ చేసేసి వస్తుంటాం, నైట్ షిఫ్ట్ చేసేసి వస్తుంటాం, పార్కులు ఒకరం పోతుంటాం. సో పక్కన ఎవరెవరు ఉన్నారు, ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు, సరౌండింగ్స్ అనేది చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకొకటి, వాళ్ళు ఏదైనా అన్నా కానీ మనం వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మనం ఏదో కంట్రీ నుంచి ఏదో కంట్రీకి వచ్చినాం. ఈ కొడుకులకు పానాల పైన ఆశలు ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు. మనం మన ఇంట్లోతోనో బాగా ఫీలింగ్స్తోనో కనెక్ట్ అయి ఉంటాం, ఎమోషన్స్తోనో కనెక్ట్ అయి ఉంటాం. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకేమన్నా అయితే వాళ్ళు తట్టుకోలేరు. ఇంకొకటి, గర్ల్స్ బాగా నైట్ షిఫ్ట్ చేసి వచ్చినప్పుడు పార్క్స్లోకి వెళ్ళి ఆడికెళ్ళి ఇడికెళ్ళి ఒకరే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. సో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు చూసుకోవాలి, సరౌండింగ్ చెక్ చేసుకోవాలి. కొంచెం మంది డ్రగ్స్ తీసుకొని ఉంటారు. సో బీ కేర్ఫుల్ అండ్ బీ స్ట్రాంగ్.